ఇంకొక సందర్భం చూడరా, సంఖ్యాకాండం చూడరా, బిత్తిరి సత్తిగా బైబిల్ ఉందా నీ దగ్గర? 31వ అధ్యాయం, సంఖ్యాకాండం 31వ అధ్యాయం 17వ వచనం చూడండి. కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవానిని, పురుష సంయోగం ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి, పురుష సంయోగం ఎరుగని ప్రతి ఆడపిల్లను మీ నిమిత్తం బ్రతకనీయుడి. పిల్లల్లో ప్రతి మగవాళ్ళని చంపేయాలంట. అంటే ఆడవాళ్ళని వదిలిపెట్టేసి, ఆడవాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయితే వాళ్ళు ఉపయోగపడతారు కదా. మళ్ళీ పెద్దవాళ్ళలో ఆడవాళ్ళలో పురుష సంయోగం ఎరిగిన ప్రతి స్త్రీని చంపేయాలంట. పురుష సంయోగం ఎరిగిన ఆడపిల్లల్ని మాత్రం బ్రతకనీయండి. ఇది కూడా వేసి చెప్పాడు. అయితే ఏంద్రా మీరు అందరూ పురుష సంయోగం ఎరిగిన ఆడపిల్లలను అందరినీ చంపేస్తారా? పురుష సంయోగం ఎరిగిన ఆడపిల్లలను మాత్రం మీరు వాటాలు తీసుకుంటారా? ఏం చెప్తున్నావు నువ్వు అసలు? ఎందుకురా నా యేసయ్యని ఇలా అప్రతిష్ట పాలు చేస్తున్నావు నువ్వు? యేసు యెహోవా ఒకటి కాదు